హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధాప్య, వితంతు, చేనేత, వికలాంగ, ఆసరా చేయూత పెన్షన్లు తీసుకునేటటువంటి వారందరికీ కూడా భారీ శుభవార్త. మార్చి నెలకి సంబంధించినటువంటి ఆసరా చేయూత పెన్షన్లని రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఈ నెలలో రిలీజ్ చేసినటువంటి పెన్షన్స్ 6,016 రూపాయలు ప్లస్ 4,016 రూపాయలు వస్తాయా, లేదు అంటే 4,016 రూపాయలు ప్లస్ 2,016 రూపాయలు వస్తాయా అనేటటువంటి క్లారిటీతో పాటు ఈ పెన్షన్స్ పంపిణీ అనేది ఏ తేదీ వరకు తీసుకునేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి క్లారిటీ వివరాలను అయితే నేను మీకోసం అందిస్తాను. అదేవిధంగా కొత్త పెన్షన్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆశావహులకి రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్తని తెలియజేయడం కూడా జరిగింది. కొత్త పెన్షన్లని కూడా విడుదల చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో దానికి సంబంధించి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, అప్లికేషన్ డేట్ ఎప్పుడు అనేటటువంటి వివరాల గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని కనుక మీరు లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ నేను మీకు ఒక ఆర్టికల్ అనేది చూపించడం జరుగుతుంది. చూడొచ్చు, పత్రిక ప్రకటన అని చెప్పేసి కనిపిస్తుంది. ఇందు మూలముగా వివిధ రకముల చేయూత ఆసరా పెన్షన్లు అనగా వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత మరియు ఒంటరి మహిళా పెన్షన్లు, ఇన్ని రకాల కేటగిరీస్కి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పెన్షన్లని అందించడం జరుగుతుంది. వీరందరికీ పత్రికాముఖంగా తెలియజేయనది ఏంటి అంటే 24వ తారీఖు 3వ నెల 2026 నుండి అంటే నిన్నటి రోజు నుండి 30 తారీఖు 3వ నెల 2026 వరకు కూడా ఈ యొక్క పెన్షన్లు బట్వాడా చేయబడునని పోస్టల్ శాఖ నల్గొండ గారు తెలియజేసినందున ఇట్టి విషయమును పెన్షన్దారులు గమనించి పెన్షన్ పొందవలసిందిగా కోరనైనది. ఇక్కడ స్క్రీన్లో నేను మీకు చూపిస్తున్నాను. పేమెంట్ పడినటువంటి పేమెంట్ స్క్రీన్ షాట్ని కూడా చూపిస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు 2,016 రూపాయలు అనేది వృద్ధాప్య పెన్షన్ అయితే ఇక్కడ క్రెడిట్ అవ్వడం అయితే జరిగింది 24వ తారీఖు రోజున. సో ఈ విధంగా ప్రతి జిల్లాలో కూడా 2 రకాలుగా పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. కొన్ని జిల్లాలలో బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ చేస్తారు, కొన్ని జిల్లాలలో పోస్ట్ ఆఫీసుల ద్వారా వారి సిబ్బంది అయితే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క 30వ తారీఖు వరకు ఈ పెన్షన్లను అయితే సరఫరా చేయడం అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఈ విషయాన్ని పెన్షన్ తీసుకునేటటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందిగా ప్రభుత్వం అయితే విజ్ఞప్తి చేస్తుంది. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే ఇక్కడ 2,016 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నారు, 4,016 రూపాయలు వికలాంగుల పెన్షన్ ఇస్తున్నారు కదా. ఈ పైన ఉన్నటువంటి 16 రూపాయలు కనుక ఎవరైనా సిబ్బంది ఎగబెట్టినట్టయితే మీరు మీ యొక్క మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీస్లో కానివ్వండి, కలెక్టరేట్ ఆఫీస్లో కానీ కంప్లైంట్ కూడా చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా 16 రూపాయలు కూడా సిబ్బంది ప్రతి పెన్షన్దారునికి ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా చెప్తుంది. అదేవిధంగా పెన్షన్ పొందడానికి ఎవరు కూడా ఏ ఒక్క రూపాయి కూడా దళారీలకి ఇవ్వవద్దు అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఇక మనం కొత్త పెన్షన్స్ అప్డేట్ కనుక చూసుకున్నట్టయితే అసెంబ్లీ సమావేశాలలో భాగంగా డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారైతే ఒక గుడ్ న్యూస్ని అయితే పెన్షన్దారులకి తెలియజేయడం జరిగింది. త్వరలోనే 2 లక్షల కొత్త పెన్షన్లని మేము విడుదల చేస్తున్నాము, భర్తీ చేస్తున్నాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ 2 లక్షల పెన్షన్ల కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి జీవో కూడా మనకైతే త్వరలో రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఆ జీవో రిలీజ్ అవ్వగానే ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఆల్రెడీ ప్రజాపాలనలో మనమైతే అప్లికేషన్ చేయడం జరిగింది, వాటి ఆధారంగా ఇస్తారా, లేదు అంటే మళ్ళీ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోమంటారా, లేదు అంటే ఆఫ్లైన్ అప్లికేషన్ ఏమైనా చేసుకోమంటారా అనేటటువంటి వివరాలు తెలియగానే మొట్టమొదటిసారిగా మన ఛానల్లో మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.